ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటో తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్డు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రీసెంట్గా యూట్యూబ్లో కానీ అండ్ నాకు తెలిసిన వాళ్ళు కానీ జపాన్లో షాపింగ్ మాల్స్ అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అని అడిగారు. సో మీ అందరి కోసమే ఈ వీడియో. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? జిమ్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఆపోజిట్లో కనిపించేది మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టేషన్, రెండు పక్క పక్కనే ఉంటాయి. అండ్ ఇట్స్ జస్ట్ 3 minutes వాక్ అనమాట స్టేషన్ నుంచి. అండ్ దిస్ ఇస్ మై జిమ్ ఫిట్ ఫర్ టుడే. టాప్ ఈస్ ఫ్రమ్ న్యూ బ్యాలెన్స్, బాటమ్ ఈస్ ఫ్రమ్ బ్లెస్, అండ్ షూస్ నైకీ, బ్యాగ్ మైకెల్ కోర్స్, అండ్ క్యాప్ సమ్ ర్యాండమ్ స్టోర్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే మాల్ ఇదే అనమాట. ఇట్స్ కాల్డ్ టోక్యో స్టోర్. బట్ ఫస్ట్ అయితే మనం జిమ్కి వెళ్ళిపోదాం. నేను వెళ్ళే జిమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ వర్షం కూడా ఎక్కువ పడుతుంది గాయస్ ఈ మధ్య. సమ్మర్ అనే కానీ ఫుల్ వర్షం పడుతుంది. సో ఆల్మోస్ట్ అందరూ అంబ్రెల్లాస్ పెట్టుకొని వెళ్తున్నారు. ఫైనలీ ఇంట్రడ్యూసింగ్ మై జిమ్. ఇట్స్ కాల్డ్ ఫిట్ ప్లేస్ అండ్ ఇది 24 hours ఉంటుంది. సో ఏ టైంలో అయినా వచ్చి వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది బికాస్ ఆఫ్ ద మెయింటెనెన్స్ కానీ క్లెన్లీనెస్ కానీ. ఆబ్వియస్లీ జపాన్ కాబట్టి మినిమం స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా. అండ్ జిమ్లోకి ఎంటర్ అవ్వాలంటే నేను క్యూఆర్ కోడ్ ఫోన్లో ఓపెన్ చేసి అక్కడ చూపిస్తే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. వితౌట్ క్యూఆర్ మనం ఎంటర్ అవ్వలేము. అందరూ వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా, అందుకే నేను వీడియో తీయట్లేదు. సీ యూ గైస్ ఆఫ్టర్ మై వర్కౌట్. 2 hours later. ఇప్పుడైతే ప్రోటీన్ తిన్నాం జిమ్ వర్కౌట్ తర్వాత. యోగర్ట్. సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, కానీ ఐ ఫీల్ లైక్ ప్లెయిన్ అనేది బెస్ట్ అని. నాకు అంత ఫ్లేవర్స్ ఇష్టం ఉండవు. సో లెట్ మీ టేస్ట్ ఇట్ ఫర్ యూ. సేమ్ కొంచెం ఐస్ క్రీమ్ లాగా ఉంది అండ్ గట్టి పెరుగు ఉంటుంది అంటారు కదా, సో అలా ఉంది. సో నేను ఇప్పుడు మీకు షాపింగ్ మాల్ చూపించాలి కాబట్టి లంచ్ టైంకి నేను ఇంటికి వెళ్ళలేను. సో అందుకే నా ఫేవరెట్ పన్నీర్ చిక్కీ చాలా యమ్మీగా ఉంటుంది గైస్. ఇట్స్ లైక్ సో యమ్మీ. సో యోగర్ట్ అండ్ చికెన్ ఇదే నా లంచ్. సో జ్యూసీ, నా ఫేవరెట్. ఒక్కటి తింటే కడుపు ఫుల్ అయిపోతుంది గైస్, లిటరల్లీ. ఫైనలీ షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది టోక్యో స్టోర్. జపాన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాల్స్ ఉంటాయి, అందులో ఇదొక టైప్ అనమాట. అండ్ ఇలా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ కూడా పెడుతూ ఉంటారు వీకెండ్ టైమ్స్లో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ అండ్ రైట్లో చిన్న స్టాండ్స్ లాగా, అవి అంబ్రెల్లా కవర్స్. వర్షం పడుతుంది కదా, అంబ్రెల్లాకి వాళ్ళు అక్కడ కవర్ తీసుకొని వేసుకొని లోపలికి రావచ్చు. సో దట్ లోపల ఫ్లోర్ అనేది వెట్ అవ్వకుండా ఉండడానికి. సో మాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ స్టార్ బక్స్ ఉంటుంది. నేనైతే ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను కదా, సో షుగర్ మొత్తం కట్ డౌన్ చేసేసాను. మెయిన్లీ ఈరోజు ఈ మాల్లో నాకు నచ్చిన కొన్ని థింగ్స్ నేను మీకు చూపిస్తాను. ఈచ్ స్టోర్కి వెళ్ళి చూపించాలంటే ఈ వీడియో సరిపోదు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినవి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే అందరూ అమ్మాయిలు రెడీగా ఉండండి. ఈ స్కిన్ కేర్ అండ్ మేకప్ స్టోర్. సో ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ గైజ్ ఆర్ ఆన్ టూరిస్ట్ వీసా మీకు 10% ఆఫ్ వస్తుంది ఫైనల్ బిల్లో. అండ్ ఇక్కడ మీకు కనిపించేవన్నీ కాస్మెటిక్స్. ఇట్స్ లైక్ హెవెన్ కదా గర్ల్స్కి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ జాపనీస్ అండ్ కొరియన్ బ్రాండ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు ఈ స్టోర్కి వచ్చినా మినిమం 2 hours స్పెండ్ చేస్తాను, ఎందుకంటే ఈ స్టోర్ చాలా పెద్దది అండ్ ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మినిమం టైం పడుతుంది. అండ్ ఎస్పెషలీ గర్ల్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీకు స్కిన్ కేర్ అండ్ మేకప్ మీద సపరేట్ బ్లాగ్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్స్, దిస్ ఇస్ అ కొరియన్ బ్రాండ్. ఇట్స్ కాల్డ్ ఫీ. అండ్ వాళ్ళ బ్లరీ పాట్స్ అయితే చాలా బాగుంటాయి. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. నేను
ఒకటి మీకు ట్రై చేసి చూపిస్తాను. టెక్స్చర్ అయితే ఎంత బావుంటుందో వెల్వెటీ సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుందనమాట. ఇండియన్ స్కిన్‌కి చాలా బావుంటుంది. చూసారు కదా! తక్కువ ప్రోడక్ట్ అప్లై చేస్తే చాలా పిగ్మెంట్ ఉంటుందనమాట. సో, ఈ బ్రాండ్ వచ్చేసి మేడ్ ఇన్ కొరియా లైక్ ఐ మెన్షన్ అండ్ చాలా బావుంటుంది గైస్ ఈ బ్లష్ అయితే. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ వెరీ లైట్ వెయిట్ వెల్వెటీ అండ్ డైలీ యూస్‌కి అనుకుంటే ఫీ బ్రాండ్ బ్లషెస్ అయితే చాలా బావుంటాయి. అండ్ నేను నా నెక్స్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. ఇట్స్ దిస్ మస్కారా. ఇట్స్ హీరోయిన్ మేక్ మస్కారా అనమాట. జపాన్‌లో చాలా ఫేమస్. అండ్ దీంట్లో కలర్స్ కూడా చాలా వస్తాయి. బ్రౌన్ వస్తది, పర్పుల్ వస్తది అండ్ బ్లాక్ వస్తదనమాట. సో, నేను మీకు ట్రై చేసి చూపిస్తాను. నాకైతే ఇది ఒక్కసారి అప్లై చేసిన తర్వాత లాషెస్ ఎంత మంచిగా అనిపిస్తాయో మీరే చూడండి కెమెరాలో. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మస్కారా పెట్టుకున్నానా? లేదు. మార్నింగ్ నేను పెట్టుకోలేదు. సో, జస్ట్ లైక్ 1 లేయర్ నేను అప్లై చేశాను. చూస్తున్నారు కదా! ఎంత మంచి వాల్యూమ్ వస్తుందో. సో, ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో, మీకు కూడా ఏదైనా మంచి మస్కారా కావాలి అంటే చెక్‌ఔట్ హీరోయిన్ మేక్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం బిలో 5000 ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అఫోర్డబుల్ రేంజ్ అండ్ రైట్ సైడ్ మొత్తం లగ్జరీ రేంజెస్‌లో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ కస్టమర్ సర్వీస్ చాలా బావుంటుంది. ఇక్కడ టేబుల్స్ వేసుకొని కూర్చున్నారు కదా! వాళ్ళందరూ హెల్ప్ చేస్తారనమాట. అంటే ఒక లగ్జరీ ప్రొడక్ట్ కొనే ముందు ఎన్ని చెకింగ్స్ ఉంటాయో, ఎన్ని ట్రయల్స్ ఉంటాయో. సో, మనీ ఊరికే అలా వేస్ట్ చేయరు. అండ్ ఇక్కడ స్టోర్ వాళ్ళు కూడా కస్టమర్స్‌ని మోసం చేయాలి అనుకోరు. అన్నీ సెట్ అయ్యి వాళ్ళకి కూడా అంతా ఓకే అయితేనే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారనమాట. ఏదైనా చిన్న థింగ్ మనకు వద్దు అని అనిపించింది అనుకోండి, వెంటనే రిఫండ్ ఇచ్చేస్తారు లేదా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో, అందుకే జపాన్‌లో కస్టమర్ సర్వీస్ చాలా బావుంటుంది అని అంటారు. మై నెక్స్ట్ ఫేవరెట్ స్పాట్ ఈస్ ఫ్రాంక్. ఇదొక హౌస్ అండ్ కిచెన్ రిలేటెడ్ స్టోర్ అనమాట. జపాన్‌లో కవాయ్ కల్చర్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ స్టోర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫ్యాన్స్ చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఎన్ని కలర్స్‌లో ఉన్నాయో. సమ్మర్ టైమ్ వచ్చేసింది అండ్ ఈ ఫ్యాన్స్ విండ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది గైస్. అండ్ ఇది జాపనీస్ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారనమాట. అందరి దగ్గర సమ్మర్ టైమ్‌లో ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మాక్సిమం. అండ్ ఈ ఫ్యాన్ ఒకటే కాదు, కింద వాటికి నెక్ స్ట్రాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం సెపరేట్‌గా పర్చేస్ చేయాలి. చూసారు కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది. సో, ఈ నెక్ స్ట్రాప్ ఎందుకంటే ఫ్యాన్‌కి మనం లింక్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మెడలో వేసుకోవచ్చు అనమాట. చేతిలో పట్టుకునే అవసరం లేకుండా. ఎంత మంచిగా ఉందో కదా! సో, దట్స్ జాపనీస్ కవాయ్ కల్చర్ అండ్ దిస్ ఈస్ ద కిచెన్ ఐటెమ్స్. కప్స్ చూసారు కదా! ఇలా క్యూట్ బోర్డ్ డీటెయిల్స్‌తో ఎంత బాగున్నాయో కదా! నేనైతే ఇక్కడికొచ్చినప్పుడు కనీసం ఒక్క కప్ అయినా తీసుకెళ్దాం అనుకుంటాను. అండ్ ఈ లిడ్ చూసారా? సేమ్ డాగ్ షేప్‌లో ఉంది. ఎంత క్రియేటివ్‌గా ఉందో కదా! ఒక్క కప్ వచ్చేసి 2000 యెన్. అంటే మన దాంట్లో అరౌండ్ 1000-1500 అనుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ హౌసింగ్, బెడ్డింగ్ రిలేటెడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయని మీకు చెప్పాను కదా! లాస్ట్ టైమ్ నేను ఇక్కడ పిల్లోస్ కోసం వచ్చాను. సో, కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటాయి. ఒక్క పిల్లో నాకు 2000 పడిందనమాట. అండ్ ఈ పిల్లో కవర్స్ కూడా నేను మా ఇంట్లో పిల్లో కవర్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ డిజైన్స్ చూడ్డానికొచ్చాను. సో, ఈచ్ పిల్లో కవర్ 5000 అన్నారు. సో, ఐ థాట్ ఆన్‌లైన్‌లో చూద్దామా లేదా ఇండియా నుంచి తెప్పించుకుందామా అనుకున్నాను. బట్ ఏ ఆప్షన్ లేకపోతే తీసుకోవాల్సిందే. అండ్ ఫైనలీ నేను ఎన్నో రోజుల నుంచి తీసుకోవాలనుకున్న ఫోన్ స్ట్రాప్ తీసుకున్నాను. ఇలా వ్లాగింగ్ చేసేటప్పుడు కెమెరా చేతిలో పట్టుకొని ఫోన్ కూడా పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా! సో, నాకు 1800 పడింది. సో, ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్‌కొచ్చేసాము. అండ్ బై ద వే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది తెలుసా? ఫస్ట్ ఫ్లోర్ నుంచే స్టార్ట్ అవుతుందనమాట. అండ్ ఈ ఫ్లోర్‌లో సేమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హౌస్ హోల్డ్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. అవుట్‌ఫిట్స్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. అండ్ కిచెన్ రిలేటెడ్ స్టోర్స్ ఉంటాయి. అండ్ ఇందాక మీకు చూసినట్టు కాఫీ రిలేటెడ్ స్టోర్స్ ఉంటాయి. అండ్ ఈ స్టోర్‌లో నేను లాస్ట్ టైమ్ కొన్ని పర్చేస్ చేశాను. ఈ క్యాప్ మీద 20% ఆఫ్ ఉందంట గైస్. యాక్చువల్లీ నాకెందుకో ఎక్కువ కలర్ ఉన్న క్యాప్స్ నచ్చట్లేదు. బ్లాక్ కలర్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుందని అదే నచ్చుతుంది. ఐ ఆల్రెడీ హ్యావ్ బ్లాక్ కలర్ క్యాప్. బట్ నేను రీసెంట్‌గా షాపింగ్ చేసిన ఒక స్టోర్ చూపిస్తాను. నేను ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. పక్కన నేను ఫోటో అటాచ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టోర్‌లో. సో, ఈ స్టోర్ నేమ్ వచ్చేసి ఎల్యూరా అండ్ ట్రస్ట్ మీ
నాకు వీళ్ళ వింటర్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. నా బర్త్‌డే మార్చ్ 23. సో, జపాన్‌లో అప్పుడు వింటరే కదా! సో, నేను తీసుకున్న డ్రెస్ కూడా వింటర్ కలెక్షన్ నుంచే అనమాట. ఈ స్టోర్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటాయి గైస్. ఐ థింక్ నేను తీసుకున్నది కూడా అరౌండ్ 10,000 పడింది నాకప్పుడు. బట్ ఇప్పుడు కూడా నేను ఏమైనా మంచి ఆప్షన్స్ ఉంటాయని వచ్చి చూసాను సమ్మర్ టైమ్‌లో. నాకంత మంచిగా అయితే అనిపించలేదు. ఎక్సెప్ట్ దిస్ బ్రౌన్ కలర్ వన్. సో, కొంచెం సింపుల్ ఆప్షన్సే ఉంటాయి కానీ క్వాలిటీ మంచిగా ఉంటుందనమాట. మంచి బ్రాండ్. సో, కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కదా! వావ్! లుక్ ఎట్ దిస్ క్యూట్ పేర్. నాకైతే ఇలా షైనీగా రైన్ స్టోన్ ఫినిష్‌తో ఉన్నవి చాలా ఇష్టం. ఇట్స్ అరౌండ్ 10,450 ఉంది ప్రైస్. అండ్ సేమ్ నా దగ్గర ఉన్నాయన్నమాట. బట్ డిఫరెంట్ బ్రాండ్స్. స్టీవ్ మార్టిన్ బ్రాండ్‌వి ఉన్నాయి విత్ హీల్స్. ఎంగేజ్‌మెంట్ అప్పుడు తీసుకున్నాను. సో, యాహ్! అండ్ ఇక్కడున్న స్టోర్స్ అన్నీ కూడా క్లాతింగ్ రిలేటెడ్ స్టోర్స్ అనమాట. ఇక్కడ చూసేయండి. ఒక్కొక్క బ్రాండ్‌కి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. కొన్ని బ్రాండ్స్‌లో ఏంటంటే ఓన్లీ న్యూడ్ కలర్స్ ఉంటాయి. అండ్ కొన్ని బ్రాండ్స్‌లో యాక్సెసరీస్ ఉంటాయి. ఫుట్‌వేర్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇలా చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా చాలా బావుంటాయి. జపనీస్ వాళ్ళైతే అంత ఎక్కువ వేసుకోరు. మనం ఇండియన్స్ జ్యువెలరీ ఎక్కువ వేసుకుంటాం కదా! వీళ్ళేంటంటే చాలా సింపుల్‌గా వేసుకుంటారనమాట. అండ్ కొరియన్ సీరీస్ చూసే వాళ్ళకైతే అమ్మాయిలకి ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా సింపుల్ చిన్న చిన్న పెండెంట్స్ ఉన్నవి, చిన్న ఇయర్ రింగ్స్ అలా వేసుకుంటారు. అండ్ ఇక్కడ మీకు ఇంకొక స్టోర్ చూపిస్తాను. మీకు చెప్పాను కదా! న్యూడ్ కలర్స్ ఉంటాయని. ఇక్కడ చూడండి మొత్తం బ్లాక్ కలర్స్ సెల్ చేసే ఒక స్టోర్ ఉంది. కంప్లీట్‌లీ ఫార్మల్ అవుట్‌ఫిట్స్. ఆఫీస్‌కి వేసుకెళ్తారు కదా! అలాంటివి. కలర్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయి. సో, ఇక్కడ చాలామంది ఆఫీస్‌కి బ్లాక్ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఇది కూడా ఒక చిన్న మేకప్ స్టోర్. సో, నేనైతే ఇప్పుడు ఈ స్టోర్‌కి ఎప్పుడు రాలేదు. బట్ కలెక్షన్ అయితే ఒకసారి చూసేయండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటది ఈ స్టోర్‌లో. మంచి బ్రాండ్స్ అనమాట ఇవన్నీ. గాయ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఒక కిచెన్ స్టోర్. ఇట్స్ కాల్డ్ న్యాచురల్ కిచెన్. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువకి దొరుకుతాయి. లైక్ లిటరలీ డీమార్ట్ కంటే తక్కువ ప్రైజెస్ అనుకోండి. బట్ ఒక్కొక్క ఐటమ్ అయితే ఎంత క్రాఫ్ట్‌మెన్‌షిప్ ఉంటదంటే నేను చాలా వరకు ఇక్కడే తీసుకుంటాను. అండ్ కిడ్స్ ఉంటారు కదా! లైక్ కిచెన్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ఐటమ్స్ దొరుకుతాయి మినియేచర్‌వి. అండ్ కెఫేస్ ఉంటాయి చూసారా? ఆఫ్టర్‌నూన్ టీ పార్టీ అని అలా టీ పార్టీస్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి కలర్ వైస్ థీమ్డ్ అన్నీ దొరుకుతాయన్నమాట. సో, నాకైతే ఇక్కడికొస్తే అన్నీ తీసుకెళ్ళాలనిపిస్తది. జస్ట్ ఒక 1000 రూపీస్‌కి ఎన్ని ఐటమ్స్ వస్తాయో తెలుసా? సో, ఫస్ట్ నేను మీకు స్టోర్ చూపిస్తాను. టోక్యో స్టోర్ అంటేనే కొంచెం ఎక్స్‌పెన్సివ్. అలాంటిది ఈ మాల్‌లో ఇంత అఫోర్డబుల్ కిచెన్ స్టోర్ ఉందంటే నేనే నమ్మలేకపోయాను. ఇక్కడ చూసారు కదా! ఈచ్ ఐటెమ్ ఈస్ సో కవాయి లైక్ లిటరల్లీ సో క్యూట్. ఒక చిన్న కాఫీ షాప్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఎన్ని ఐటెమ్స్ దొరుకుతాయో అన్నీ క్యూట్ క్యూట్ థింగ్స్ ఉన్నాయి. ఇలాంటి మినియేచర్ సిరీస్ కానీ అండ్ జాపనీస్ వాళ్ళకు ఉండేది ఏంటంటే దే లైక్ క్యూట్ ఐటెమ్స్ అనమాట. ఇలా చాప్ స్టిక్స్ పెట్టుకోవడానికి కూడా చాప్ స్టిక్స్ రెస్ట్‌కి ఉంటుంది కదా! అందులో కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయో మీకు తెలుసా? అండ్ ఇక్కడ మీకు కనిపించేవన్నీ రింగ్ హోల్డర్స్ అండ్ వాళ్ళకి యానిమల్స్ ఎస్పెషల్లీ క్యాట్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇవన్నీ ఏంటంటే ఎక్కడన్నా షెల్ఫ్‌లో పెట్టుకోవడానికి దే డెకరేట్ ఇట్ లైక్ దిస్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. సో, ఈచ్ ప్లేస్‌కి జస్ట్ సే ఒక కార్నర్ ఉంది. అక్కడ నేను డెకరేట్ చేయాలి అనుకుంటే ఇందులో మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు. అండ్ ఇవన్నీ కూడా ప్లేట్స్ అనమాట. కాస్ట్ చూస్తున్నారు కదా! జస్ట్ 110 yen, 330 yen అలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మన దాంట్లో 100-200 అనమాట. అండ్ ఇవన్నీ కూడా కలర్ థీమ్డ్. ఇక్కడ మీకు కనిపించేవి చాప్ స్టిక్ రెస్ట్ అనమాట. అంటే స్పూన్ మీద తిన్న తర్వాత దాని మీద రెస్టింగ్‌కి పెట్టొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మా ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని ఐటెమ్స్. 165 yen అంటే ఆల్మోస్ట్ జస్ట్ ఒక 80-90 అంతే. ఇది కూడా 110 స్పూన్స్ పెట్టడానికి. ఆల్మోస్ట్ యూ కెన్ సే అరౌండ్ 50-60 రూపీస్ అనుకోండి. అండ్ ఈ కప్స్ కానీ ఎంత థీమ్ జనరేటెడ్ ఉన్నాయో కదా! ఇలా టీ పార్టీ పెట్టాలి అనుకుంటే మంచి కలెక్షన్ ఉంటది బేస్డ్ ఆన్ కలర్. అది యెల్లో కలర్ కదా! అండ్ దిస్ ఇస్ బ్లూ కలర్. ఇవన్నీ జస్ట్ శాంపుల్సే గైస్. లోపలికెళ్తే మనకి ఈచ్ కలర్ లెట్స్ సే మీ ఫేవరెట్ కలర్ గ్రీన్ అనుకోండి. అందులో కూడా మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయన్నమాట. సో, ఈ స్టోర్ పేరు న్యాచురల్ కిచెన్ అండ్ దే హావ్ రియలీ గుడ్ కలెక్షన్. సో, ఈ షాపింగ్ మాల్ వచ్చేసి టోక్యో స్టోర్ అని చెప్పాను కదా! సో, ఇదొక బిల్డింగ్ అండ్ ఆపోజిట్ సైడ్‌లో కూడా ఇంకొక బిల్డింగ్ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఇది మీకు చూపించేసాను కదా! ఇది కంపారిటివ్‌లీ స్మాల్ ఉంటది. అటుపక్క చాలా పెద్దగా ఉంటది అండ్ మెట్రో స్టేషన్‌కి కూడా కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు నేను ఆపోజిట్ సైడ్‌లో వెళ్ళి అక్కడ కూడా ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను.
జనరల్‌గా మనకి ఇండియాలో మాల్స్ అంటే ఒక సింగిల్ మాల్ ఉంటుంది కదా! ఇక్కడేంటంటే 3, 4 బిల్డింగ్స్ ఉంటాయి. బట్ టవర్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యే టవర్ వచ్చేసి S2 అంటే సౌత్ 2. సో, నార్త్ 1 నార్త్ 2, సౌత్ 1 సౌత్ 2 ఉంటుందనమాట. సో, ఇదేంటంటే ఇక్కడ కూడా కొన్ని ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం జాపనీస్ బ్రాండ్ రిలేటెడ్ స్టోర్సే ఉంటాయి. ఒకవేళ మనకి ఇంటర్నేషనల్ కావాలి అంటే అవి డిఫరెంట్ స్టోర్స్ సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీకు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఓన్‌డేస్ కనిపిస్తుంది. ఇది ఐ బ్రాండ్ అనమాట. సో, మనకి స్పెక్స్ కావాలి అన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడే ఉంటాయి గైస్. సో, చాలా అఫోర్డబుల్ అన్నవి అంటే మనకి చాలా తక్కువ ప్రైస్‌లో కావాలి అంటే మనకిక్కడ దొరకవు. సో, ఇక్కడేంటంటే కొన్ని ఫుట్‌వేర్ బ్రాండ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మంచి మంచి ఫుట్‌వేర్. ఈ డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కాస్ట్ వచ్చేసి 13,750. అండ్ ఇందులో ఒక అఫోర్డబుల్ షాప్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ 3 కాయిన్స్. ఇక్కడ ఏంటంటే మనకన్నీ ఒక 1000 లోపు ఉంటాయి మాక్సిమం. అండ్ కొన్ని ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ ఇలాంటి క్యూట్ ఇయర్ రింగ్స్ కావాలన్నా, చైన్స్ కావాలన్నా, ఆర్గనైజర్స్ కావాలన్నా, హెయిర్ క్లిప్స్ కావాలన్నా ఇక్కడ చాలా అఫోర్డబుల్ రేంజెస్‌లో ఉంటాయన్నమాట. లైక్ మోస్ట్‌లీ 100-500 మంచిగా దొరికేస్తాయి అమ్మాయిలకైతే. అండ్ ఇంటి రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు సాక్స్ కానీ, లేకపోతే కిచెన్‌కి ఏదైనా కావాలన్నా, లేకపోతే హాల్లోకి ఏదైనా కావాలన్నా, క్లీనింగ్ స్టఫ్ ఇవన్నీ ఏంటంటే పెట్ క్యారియర్స్ అనమాట. డాగ్‌ని పెట్టుకొని తీసుకెళ్ళడానికి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. లైక్ గేమింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఇలాంటి హెడ్‌ఫోన్స్, పవర్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇవి కూడా కాస్ట్ 1500. ఇవి నాకు తెలిసి ఇవి అఫోర్డబులే ఉంటాయి. ఎందుకంటే జపాన్‌లో ఎలక్ట్రానిక్స్ అన్నవి చాలా అఫోర్డబుల్ ఉంటాయి. అండ్ చాలా బాగా పనిచేస్తాయి కూడా. సో, పవర్ బ్యాంక్స్‌లో కూడా మంచివుంటాయి. అండ్ ఈ స్పీకర్ చూసారా? మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ స్పీకర్. సో, కాస్ట్ కూడా ఇవి తక్కువే. సేమ్ 1500 రేంజ్‌లో ఉంది. ఇక్కడ సారీ 1800 రేంజ్‌లో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఫోన్‌కి మనం అటాచ్ చేసుకోవచ్చనమాట. సో, జపాన్‌లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ మీకు కనిపిస్తున్నాయి కదా! అండ్ ఈ వాచెస్ కూడా చాలా అఫోర్డబుల్‌గా ఉంటాయి. గాయ్స్ ఇది చూడండి. ఇదొక బ్లష్ అనమాట. అండ్ ఓపెన్ చేస్తే ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. సో, లెట్ మీ స్వాచ్ ఇట్ ఫర్ యూ. ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ లిప్ బామ్ ఆర్ సంథింగ్. సో, మీకు కలర్ ఇంకా తెలియట్లేదు లైట్‌లో ఉండడం వల్ల. బట్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కదా! సో, ఒక్క దాంట్లో 2 షేడ్స్ వస్తున్నాయన్నమాట. అండ్ బాక్స్ కూడా చూడండి ఎంత బాగుందో. లైక్ ఒక క్లియర్ డైమండ్ బాక్స్ లాగా ఉంది కదా! కాస్ట్ కూడా తక్కువే. జస్ట్ 500 గైస్. అంటే మన దాంట్లో సమ్ 280, 300 అంతే. సో, ఐ థింక్ ఇట్స్ లైక్ లిప్ బామ్ అనుకుంటా. సారీ, ఇట్స్ లైక్ డబుల్ లిప్ అండ్ చీక్ క్యూబ్. ఇక్కడ నేను మీకు చూపించేవన్నీ కూడా అఫోర్డబుల్ కాస్మెటిక్స్ 3 కాయిన్స్‌లోవి. అండ్ ఇవన్నీ కూడా ప్రైజెస్ 500 యెన్, 300 యెన్ అండ్ 800 యెన్ అదే రేంజ్‌లో ఉంటాయన్నమాట. సో, ఒక చిన్న బిగినర్‌కి మేకప్ కిట్ లాగా అన్నీ కావాలి అనుకుంటే మంచిగా ఇక్కడ దొరికేస్తాయి. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా మంచి ఆప్షన్స్ దొరుకుతాయి. మేకప్ బ్రష్ క్లీనర్ కానీ, మేకప్ పౌచెస్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. జపాన్ ఈజ్ లివింగ్ ఇన్ 2050 అనడానికి ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఇది మెటల్ కూంబ్ అండ్ దీనివల్ల హెయిర్ ఫ్రిజ్ కంట్రోల్ అవుతుంది. అండ్ సైజ్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. అండ్ కాస్ట్ వచ్చేసి 2000 యెన్. అండ్ ఇక్కడ వీళ్ళ హెయిర్ కూమ్స్‌కి అయోన్ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. దానివల్ల హెయిర్ చాలా స్మూత్‌గా, చాలా నీట్‌గా ఉంటుంది ఫ్రిజ్ లేకుండా. అండ్ ఇవన్నీ కూడా ఫేషియల్ డివైజెస్ లైక్ ఫేస్ మంచి షేప్‌లో ఉండడానికి. అండ్ ఇవన్నీ కూడా 3500 నుంచి ఉన్నాయన్నమాట కాస్టింగ్స్. అండ్ హెయిర్‌కి కూడా చాలా డివైజెస్ ఉంటాయి గైస్ వీళ్ళ దగ్గర. ఇదొచ్చేసి కార్డ్‌లెస్ హెయిర్ స్ట్రైట్నర్. అంటే దీనికి వైర్ ఉండదు. ఫోన్‌కి ఎలా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో అలా పెట్టుకొని యూజ్ చేసుకోవడమే. చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది కదా డైలీ లైఫ్‌కి. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయే స్టోర్ వచ్చేసి ఏబీసీ మార్ట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుట్‌వేర్ బ్రాండ్స్. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది గైస్. అన్నీ మంచి మంచి బ్రాండ్స్ లైక్ న్యూ బ్యాలెన్స్ కానీ, నైకీ కానీ సో మంచి మంచి కంపెనీ షూస్ మీద ఆఫర్ ఉంటుందన్నమాట. సో నేను లాస్ట్ టైమ్ ఈ నైకీ షూస్ నేను కొత్తగా తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 8000 పడ్డాయన్నమాట. సో ఇవన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. అండ్ తక్కువ ప్రైజెస్‌కి మనం గ్రాబ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. జనరల్‌గా షూ స్టోర్ విన్నాం కానీ సాక్స్ స్టోర్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ స్టోర్‌లో ఓన్లీ సాక్సెస్ ఉంటాయన్నమాట. అవి కూడా ఎన్ని వెరైటీసో నేను మీకు చూపిస్తాను.
జపాన్‌లో నాకు షాకింగ్‌గా అనిపించిన థింగ్ ఏంటంటే సాక్స్ స్టోర్స్. నేను చాలా కంట్రీస్‌కి వెళ్ళాను కానీ, ఇన్ని ఆప్షన్స్ ఉన్న సాక్స్ స్టోర్స్ అయితే నేనెక్కడా చూడలేదు. ఇక్కడ చూసారు కదా! షీర్ సాక్స్ లైక్ చెప్పుల్లోకి వేసుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్. మనకి మహా అయితే ఒక 5, 6 కలర్స్ ఉంటాయి. అందులో కూడా మనం రెగ్యులర్‌గా వైట్ కానీ, బ్లాక్ కానీ, యాష్ కలర్ అలా వేసుకుంటాం కదా! బట్ ఇక్కడ చూడండి మెటీరియల్స్‌లో డిఫరెంట్ ఉండడమే కాకుండా డిజైన్స్‌లో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో. అండ్ కమింగ్ టు ఫ్యాబ్రిక్స్ దే ఎక్స్పెరిమెంట్ అ లాట్. లైక్ ఈచ్ ఫ్యాబ్రిక్‌లో ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయంటే లేస్‌తో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అండ్ రెగ్యులర్ సాక్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా! వాటితో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ప్రింటెడ్‌లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఏజ్‌కి తగ్గట్టు కూడా ఉంటాయి. అంటే ముసలి వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. ఇవన్నీ చూసారా ఒక రెయిన్‌బో కలర్స్ లాగా ఎంత బాగా అరేంజ్ చేశారో. సో చిన్న పిల్లలకి ఒక డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అడల్ట్‌కి ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే మైండ్ బ్లాక్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి గైస్. లైక్ లిటరల్లీ నాకు తెలీదు ఇన్ని సాక్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేయగలనా? ఇన్ని సాక్స్ నేను తీసుకోగలనా అని. ఈచ్ ఫింగర్‌కి సెట్ అయ్యే సాక్స్ అనమాట ఇవి. 5 ఫింగర్స్‌కి అన్నట్టు షేప్ అలా వచ్చింది. అండ్ లెంత్ వైస్ కూడా చూసారా కొన్ని ఏమో నీ లెంత్ ఉంటాయి. కొన్ని 3/4 లెంత్ ఉంటాయి. అండ్ ఇవి చూసారా పార్ట్ సాక్స్ అంటే ఓన్లీ ఫస్ట్ మన పాదంలో ఫస్ట్ భాగంకి సరిపోయే సాక్స్ అనమాట. మీరు పైన పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ బట్ వన్ ఫ్లోర్ అనమాట. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం యూనిక్‌లో ఉంటుంది. యూనిక్‌లో చాలా మందికి తెలిసిన బ్రాండే. బట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది థర్డ్ ఫ్లోర్ కదా! వీళ్ళకి చూసారా పార్కింగ్ ఇక్కడ ఇచ్చారు. మనం జనరల్‌గా బీ1, బీ2 పార్కింగ్ పెట్టుకొని పైన మనకి ఫుడ్ కోర్ట్స్ అలా ఉంటుంది కదా! ఇక్కడ కూడా పైన ఫుడ్ కోర్ట్ ఉంది. బట్ థర్డ్ ఫ్లోర్‌లో వీళ్ళకి పార్కింగ్ ఇచ్చారనమాట. అండ్ యూనిక్‌లోలో మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ వచ్చేసి కలర్స్ అనేవి ఎక్కువ ఉండవనమాట. అన్నీ కొంచెం న్యూడ్ కలర్స్‌లో లేకపోతే పాస్టల్ కలర్స్‌లో ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఫుడ్ కోర్ట్ ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది చూసారా? సో ఇక్కడేంటంటే బటర్ నాన్స్ చాలా వరకు అబ్రాడ్‌లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్‌లో బటర్ నాన్ అవే ఉంటాయి కదా గైస్. బట్ ఇక్కడ ఫుడ్ బావుంటుంది. అండ్ బిర్యానీ కూడా చాలా బావుంటుంది. ఇట్స్ కాల్డ్ లోకల్ ఇండియా అనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. సో ఇదొచ్చేసి లంచ్ మెను. లంచ్ టైమ్ అయింది కాబట్టి. అండ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది గైస్. అండ్ ఇవన్నీ కూడా జాపనీస్ రెస్టారెంట్స్ అనమాట. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫుడ్ డిస్‌ప్లే పెడతారనమాట. అంటే మనం బయట రెస్టారెంట్ ముందు చూసినప్పుడు మనకి ఫుడ్ ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉంటుంది ఆర్డర్ చేస్తే అన్నది పెడతారు. కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదనమాట. ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్‌ని మోసం చేయాలనుకోరు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్నాయి. ఇక్కడ చైనీస్ క్యూజిన్ ఉంది. ఇందాక మన ఇండియన్ క్యూజిన్ కూడా చూసాం కదా! అండ్ ఇలా మంచి మంచి డెజర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది. బట్ నేనైతే లంచ్ ఇక్కడ తినొద్దు అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా సీ ఫుడ్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ సీ ఫుడ్. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసుంటది. నాకు ఇండియన్ ఫుడ్ కంటే అదర్ క్యూజిన్స్ చాలా ఇష్టం. అఫ్‌కోర్స్ ఇండియన్ మనం చేసుకోగలం గదా! సో వేరే క్యూజిన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అండ్ అథెంటిక్ ఫుడ్ అంటే ఐ రియలీ లవ్ ఇట్. సో జాపనీస్ క్యూజిన్ అయినా, ఇటాలియన్ క్యూజిన్ అయినా, కొరియన్ క్యూజిన్ అయినా ఓహ్ గాడ్! చెప్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ రెస్టారెంట్స్ అన్నీ చూస్తుంటే లంచ్ తిందామా మంచి సుషి టైప్ కానీ, సషిమి కానీ, లేకపోతే రామెన్ కానీ, ఉడాన్ నూడిల్స్ కానీ తిందాం అనుకున్నాను కానీ వద్దు టైం ఉంది. ఒక 3 కేజెస్ తగ్గిన తర్వాత అప్పుడు తింటాననమాట. సో ఇది అంత పెద్ద మాల్ కూడా కాదు గైస్. సో ఇది మా ఇంటి పక్కనే నా జిమ్ దగ్గర ఉన్న మాల్ అనమాట. సో మా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది. బట్ చూసారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇంకా పెద్ద మాల్ అయితే లగ్జరీ స్టోర్స్ ఉంటాయి. అండ్ చాలా ఇంటర్నేషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇదైతే ప్రాపర్‌గా జాపనీస్ మాల్ అనమాట. సో బ్రాండ్స్ అన్నీ కూడా జాపనీస్‌వే ఉంటాయి. అండ్ పైనేమో ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది కదా! లోకల్ ఇండియా. సో అది మన ఇండియన్ రెస్టారెంట్. మిగతావన్నీ మాక్సిమం జాపనీస్‌వే ఉంటాయి. అండ్ హియర్ కమ్స్ అవర్ లాస్ట్ స్టోర్. చాలా మందికి తెలీదు నేను ఒక ప్రొఫెషనల్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ అని. డెఫినెట్‌గా నా వర్క్ చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్యాషన్ ఆప్షన్స్‌లో నాకైతే కలర్స్ కొంచెం నచ్చవనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద జాపనీస్ వాళ్ళు లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. అఫ్‌కోర్స్ వాళ్ళ స్కిన్ టోన్ కూడా అంతే వైట్‌గా ఉంటుంది కాబట్టి నాకేంటంటే డార్క్ కలర్స్ ఇష్టం. లైక్ ఇలా ఆరెంజెస్ కానీ, యెల్లోస్ కానీ, పర్పుల్స్ కానీ, రెడ్స్ కానీ. సో ఈ స్టోర్‌లో చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళ సమ్మర్ కలెక్షన్ కూడా చాలా బావుంటుంది. అండ్ కాస్ట్ కూడా జస్ట్ ఒక 3,000, 4,000 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర
ప్యాటర్న్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ ఆల్ జాపనీస్ వాళ్ళేంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ మిక్స్ చేస్తారనమాట. ఇక్కడ లెనిన్‌ని లేస్‌తో మిక్స్ చేయడం కానీ, అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూడండి. ఈ టాప్‌లో 3 కలర్స్ ఉన్నాయి. అన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. వాళ్ళ స్కిన్ టోన్ మీద చాలా బాగా కనిపిస్తాయి. కానీ మనకేంటంటే బ్రౌన్ స్కిన్ ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ కావాల్సుంటుంది. బట్ ఎనీవేస్ ఐ స్టిల్ లవ్ ద కలెక్షన్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే ఈరోజు మీకు టోక్యో స్క్వేర్ మాల్ చూపించాను. ఇదొక బిల్డింగ్ అండ్ ఇదొక బిల్డింగ్, 2 బిల్డింగ్స్ నేను మీకు కవర్ చేశాను. సో హోప్ యూ గైస్ ఆల్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ కూడా ఇంకేమైనా కావాలంటే, ఏమైనా చూపించాలంటే జపాన్, let me know in the comment section and see you guys in my next video and please don't forget to like, share and subscribe. Bye bye.